అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. యువ సామ్రాట్ రవి బెట్టింగ్ యాప్స్ మీద ఎప్పటి నుంచో యుద్ధం చేస్తూ వస్తున్నారు. గత కొంతకాలంగా ఆయన ఇంటర్వ్యూస్లో బెట్టింగ్ యాప్స్ గురించి, ప్రమోట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో కొంత గ్యాప్ తీసుకుని ఇప్పుడు తను కొన్ని ప్రూఫ్స్ తీసుకుని మన ముందుకైతే వచ్చేసారు. ఈరోజు మనతో పాటు యువ సామ్రాట్ లీగల్ టీం నాగూర్ బాబు గారు కూడా మనతో పాటు ఉన్నారు. అండ్ ఇంకా యువ సామ్రాట్ రవి కూడా ఉన్నారు. వాళ్ళు అసలు కొత్తగా ఏ ప్రూఫ్స్ తీసుకొచ్చారు, ఏం ప్రూవ్ చేయాలనుకుంటున్నారు, అసలు పోలీస్ స్టేషన్లో నిజంగానే కేసు ఫైల్ చేశారా, ఇటువంటి నిజాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో అండి. హలో అండి. నమస్తే. ఫస్ట్ మీరు లాస్ట్ టైం అంతా పోరాడారు, కొంత గ్యాప్ తీసుకున్నారు. ఈ మధ్య కొంత గ్యాప్ తీసుకోలేదండి. ఇప్పుడు ప్రస్తుతానికి లాస్ట్ టైం నేను అందించిన వివరాల కన్నా ఇప్పుడు ఆధారాలు తీసుకోవాలన్నా, బాధితులతో మాట్లాడాలన్నా, కొంచెం ఆలోచించాలన్నా ఒక మినిట్ సైలెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే ఒక స్ట్రాటజికల్ బ్రేక్ తీసుకున్నాను. కానీ ఆ బ్రేక్ని ఎంత మాత్రం తట్టుకోలేని హర్షసాయి గారు నన్ను ఒక రాంగ్ వేలో తెలంగాణ పోలీసులను తప్పుదోవ పట్టించి నా మీద ఒక తప్పుడు కేసు ఇక్కడ నకిలీ ఐడి ప్రూఫ్తోని. మీకు అందరికీ తెలుసు, హర్షసాయి అనే అతను విజయనగరం లో నివాసి, అంటే ఆంధ్రప్రదేశ్ నివాసి. సో అలాంటి అతను నేనేదన్నా తప్పు చేస్తే అతను లోకల్గా ఉన్న పోలీస్ స్టేషన్లో మాత్రమే కంప్లైంట్ ఇవ్వడానికి వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ అతను వేరే చోట ఎక్కడన్నా కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని 0 ఎఫ్ఐఆర్ లాగా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. ఇది మీకు అందరికీ తెలిసిందే. కానీ అతని మీద ఆల్రెడీ కేసు బుక్ అయింది అన్న సమాచారం అందుకున్న హర్షసాయి తెలంగాణ పోలీసులని తప్పుదోవ పట్టించడానికి ఒక విశ్వ ప్రయత్నం చేసి నన్ను వాళ్ళని తప్పుదోవ పట్టించడమే కాక నన్ను అన్యాయంగా తప్పుడు అభియోగాల మీద, తప్పుడు పత్రాలతో పెట్టిన కేసులాగా ఆల్రెడీ హర్షసాయి మీద కేసు ఉంది. ఆంధ్రప్రదేశ్లో కేసులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో రిప్రజెంటేషన్స్ వెళ్ళాయి. ఇతని పప్పులు అక్కడ ఉడకవు అని గ్రహించిన ఈ బెట్టింగ్ మాఫియా హర్షసాయిని ఒక పావులాగా వాడుకొని తెలంగాణ పోలీసులని మిస్గైడ్ ఎప్పుడైతే చేశారో వాళ్ళు నన్ను 24th రోజు ఒక 10 మంది పోలీసులు ఏదో టెర్రరిస్ట్నో, లేకపోతే ఒక రేప్ చేసిన అక్యూజ్డ్నో, లేకపోతే ఒక మర్డర్ చేసిన అక్యూజ్డ్నో తీసుకెళ్ళినట్టు బలవంతంగా నన్ను 10.5 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి అక్కడికి తన గుండా టీంతోని వచ్చి ఒక రాక్షస ఆనందం పొందాడు. కానీ సత్యమేవ జయతే అన్నట్టు రేవంత్ రెడ్డి గారు ఎన్జిఓ సహకారంతో, అట్లానే చట్టంలో తెలిసిన మన అడ్వకేట్ నాగూర్ బాబు గారు, కార్తిక్ సిద్ధార్థ గారు, వీళ్ళే కాకుండా ఎన్జిఓస్ అయిన అనిల్ గారు, వీరందరూ సహకారంతో తెలంగాణ పోలీసులు వాళ్ళు పట్టించిన తప్పుదోవని వదిలి, అండ్ డెఫినెట్గా నాకు తెలిసి సీఎం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం, ముందుగా వీళ్ళకందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం తెలంగాణ పోలీసులకి అతను చేసిన తప్పుని పసిగట్టి నాకు సహకరించిన తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్కి ముందుగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఓకే, రైట్. సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో మీరు చేస్తున్న యుద్ధం అంతా బెట్టింగ్ యాప్స్ మీద కంటే పర్సనల్గా, వ్యక్తిగత కక్షలాగా హర్షసాయి మీద గ్రడ్జ్ లాగానే కనిపిస్తూ ఉంది. ఇది హర్షసాయి మీదనే గ్రడ్జ్ లాగా ఎక్కడ కనిపిస్తుంది మీకు? ఇది హర్షసాయి మీద గ్రడ్జ్ అయితే నేను హర్షసాయి మీద కంప్లైంట్ ఇవ్వాలి. నేను హర్షసాయి మీద కంప్లైంట్ అయితే ఏమైంది? ఇది నాన్ కాగ్నిజబుల్ కేస్ అని ఎఫ్ఐఆర్ని నేను 10వ తారీఖున రిజిస్టర్ చేస్తే కోర్టు పర్మిషన్ తీసుకొని ఆ ఎఫ్ఐఆర్ని 20th రిజిస్టర్ చేయడం జరిగింది. కోర్టు పర్మిషన్ తీసుకొని అదే విజయనగరం జిల్లా వాసైన హర్షసాయి ఇక్కడ సైబర్ క్రైమ్లో పోలీస్ స్టేషన్ ఇస్తే 15వ తారీఖున కోర్టు పర్మిషన్ లేకుండా కాగ్నిజబుల్ అఫెన్స్ లాగా దాన్ని రిజిస్టర్ చేయడం జరిగింది. రెండిట్లో తేడా మీకు తెలీదా? ఓకే, రైట్. సో అంటే మీరు కేసు ఫైల్ చేసే వరకు వచ్చారు, ఇది మాట్లాడదాం.
బట్ బిఫోర్ నేను లాస్ట్ మనం చేసిన ఇంటర్వ్యూలో మీరు హర్ష సాయి గురించి ఎలిగేషన్స్ ఎలా చేస్తున్నారు, మీకు అంటే బేసిక్ ప్రూఫ్స్ ఏంటి, ఓకే, మీరు అసలు ఎక్కడి నుంచి ఆధారాలన్నీ తీసుకున్నారు, తన గురించి ఎంక్వైరీ చేయడం ఎట్లా ఎంక్వైరీ చేశారు, ఈవెన్ ఫ్యామిలీ గురించి కూడా మీరు మాట్లాడారు, తన పర్సనల్ ఎడ్యుకేషన్, బ్యాంక్ అకౌంట్ అన్ని కూడా డీటెయిల్డ్ గా మాట్లాడారు. ఇవన్నీ మీరు ఎప్పుడు ఎలా స్టార్ట్ చేసి ఎంక్వైరీ అంతా ఎట్లా చేసి ఎటువంటి ప్రూఫ్స్ ఎలా సాధించారు? మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఈ ప్రూఫ్స్ అన్నీ అతను ఒకవేళ కనుక ఏ తప్పు చేయలేకపోతే ఏ బాధితుడు నాకు తీసుకొచ్చి అందించేవాడు కాదు. ఈ ప్రూఫ్స్ అన్నీ బాధితులు నాకు నా వాయిస్ వల్ల వాళ్ళకి ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది అని నమ్మి అతనితో బాధింపబడిన బాధితులు నాకు అందించిన ప్రూఫ్స్. బాధితులంతా పోలీస్ స్టేషన్ కదా వెళ్ళాల్సింది, మీ దగ్గరికి ఎందుకు వస్తారు? నేను వాళ్ళకి పోరాడే దమ్ము లేక నేను పోరాడుతుంటే నా పోరాటం చూసి ఇన్స్పైర్ అయ్యి నాకు వాళ్ళు కొన్ని ఇచ్చారు, నేను కొన్ని సేకరించాను. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది హర్ష సాయి ఒక్కడే చేయట్లేదు, అది లీగలా ఇల్లీగలా? హర్ష సాయి ఒకటి చేస్తున్నాడా, 10 మందితో చేస్తున్నాడా, 50 మందితో చేస్తున్నాడా? ఇట్స్ నాట్ మై క్వశ్చన్. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం ఎవరు యాక్సెప్ట్ చేసేది కాదు. మరి దాని గురించి మీరు ఏనాడు అతన్ని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? తను ఒక్కడనే పర్సనల్ గా మీరు తీసుకున్నారు, ఓకే, ఒక్కడనే పర్సనల్, ఒక్కడా ఇద్దరా ముగ్గురా అన్నది నా ఇన్స్టాగ్రామ్ చూస్తే మీకు తెలిసిపోతుంది. కానీ హర్ష సాయి వైపున మీరు వత్తాసు పలుకుతూ అతను చేసింది ఏ రోజు ఎందుకు అడగలేకపోయారు? క్లియర్ గా చెప్పాల్సిన సిచ్యువేషన్ ఇది. ఎందుకంటే మీరు పర్సనల్ గ్రడ్జ్ లాగా తన ఒక్కడి గురించి మాట్లాడుతున్నారనే కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తుంది. మీరు ఎక్కువ కామెంట్స్ వినిపిస్తే నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూడండి. నా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే అందులో సావిత్రి గారు ఉంటారు, బెట్టింగ్ మాఫియా గురించి ఉంటుంది, దాంట్లో వేరే మన దీప్తి గారి వీడియోస్ ఉంటాయి, ఎంతమంది వీడియోస్ ఉన్నాయి అందులో. వాళ్ళందరినీ వదిలేసి మీకు చాలా ఇష్టమైన హర్ష సాయి గారిని మీదే ఫోకస్ ఎక్కువ పెట్టారేమో, కానీ నేను మటుకు ఈక్వల్గానే అందరి మీద పోరాటం చేస్తున్నాను. నేను అసలు ఇప్పుడైతే ఈ లెవెల్కి వచ్చాక ఇది హర్ష సాయి మీద మాత్రమే పోరాటం కాదు, ఈ బెట్టింగ్ మాఫియా మీద పోరాటం, ఇది పార్లమెంట్ స్థాయి వరకు తీసుకెళ్తాను. అండ్ ఇండియాలో సిగరెట్ ఆల్కహాల్ ఎలా అయితే ప్రమోట్ చేయడం బ్యాన్ అయిందో, ఇది నేషనల్ లెవెల్లో బ్యాన్ అయ్యేంత వరకు నేను నిద్రపోను. ఓకే, రైట్. మరి ఇమ్రాన్ ఖాన్ ఇటువంటి వాళ్ళతో మీకు అసలు కాంటాక్ట్ ఎలాగా, వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నారు? వాళ్ళ దగ్గర నేను ఎక్కడ డబ్బులు తీసుకున్నాను? ఏ ప్రూఫ్ ఉంది మీ దగ్గర? వాళ్ళ దగ్గర సరే, మీ ఇద్దరు మాట్లాడుకున్నప్పుడే తను డైరెక్ట్ గా చెప్పాడు నా దగ్గర లైవ్ లో మేమిద్దరం మాట్లాడుకున్నామా? లైవ్ లో మేమిద్దరం ఇలా కూర్చొని మాట్లాడుకున్నామా, లేకపోతే నన్ను ఆన్లైన్ లో తీసుకొని? ఓకే. సో జూమ్ కాల్లో మేమిద్దరము మాట్లాడాము. అప్పుడు నేనేమని చెప్పాను, నేను ఇమ్రాన్ నీ దగ్గర 5 లక్షల రూపాయలు తీసుకున్నాను అని చెప్పానా? ఏమని? తను ఏదన్నా చెప్పొచ్చండి. నేనేం చెప్పాను ఆ పాయింట్స్ వినిపియండి. తను బ్లాక్ మెయిల్ చేసి తీసుకున్నాడు 1 లక్ష రూపాయలు అన్నట్టుగానే తన వెర్షన్ లో తను చెప్పాడు. అది చెప్పాడా? అది ప్రూఫ్ ఉందా? మీరు ఎగ్జాక్ట్లీ నన్ను బ్లాక్మెయిల్ చేసి 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు అన్నది మీరు ప్రూవ్ చేయగలగకపోతే వాట్ ఈస్ ద రెమెడీ యూ వాంట్ టు గివ్? మీరు ఏ శిక్షకి రెడీ? నేను అన్నానా వదిలేయండి. అతను అన్నాడా అనలేదా అన్నది సెకండరీ. అన్నాడు అని మీరు అన్నారు. సో మీరు అన్నదానికి మీరు రెమెడీ ఏంటి? అది తప్పు అని మీరు ప్రూవ్ అయితే వాట్ ఈస్ యువర్ రెమెడీ? మీరేం చేస్తారు? చూద్దాం. ఎగ్జాక్ట్లీ తీసుకున్నాడు. నా దగ్గర ముందు 5 లక్షలు తీసుకున్నాడు, తర్వాత 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు. ముందు 5 లక్షలు రవి తీసుకున్నాడా? మీరు తీసుకున్నారు. ఎవరికని చెప్పి తీసుకున్నారు అనేది 5 లక్షలు తీసుకున్నాడా? 5 లక్షలు తీసుకున్నాడు అని అన్నాడా? ఓకే, ఆ బిట్ మాత్రమే చేయండి. అన్నారని అది కూడా మూర్తి గారు అంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ అన్నారని చెప్తున్నది చూపించండి. ఎక్కడ అన్నారని చూపిస్తున్నది ఎక్కడ? ఎవరు? అది ఆ క్వశ్చన్ ఎవరిని అడగాలి? మీరు ఎప్పుడన్నా కుదిరినప్పుడు మీరు ఇమ్రాన్ అడగాల్సిన క్వశ్చన్ అది, నన్ను అడగాల్సిన క్వశ్చన్ కాదు అది. అతని బ్యాంక్ డీటెయిల్స్, నా బ్యాంక్ డీటెయిల్స్ ఏవి?
అడిగితే ఎవరైనా ఏం అడుగుతారు? బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చి అడుగుతారు. ₹1,00,000 క్యాష్ అడగరు కదా ఎవరు. నా బ్యాంక్ డీటెయిల్స్ ఏవి? అదే కదా నేను అక్కడ ప్రశ్నించింది. సో జూమ్లో ఉన్నప్పుడు ఉన్న గ్లిచ్, నేను సెలూన్లో ఉన్నప్పుడు ఉన్న గ్లిచ్ని యూజ్ చేసుకొని నా మీద ప్లాంట్ చేసిన కాన్స్పిరసీ అన్నది మీకు అర్థమైందో నాకు తెలియదు, లేకపోతే ఇమ్రాన్కి అర్థమైందో తెలియదు. ఏది ముందు డెఫినెట్గా పరిచయం ఉంది. ఎట్లా పరిచయం అంటే ఫోన్లోనే. నేను అప్పుడు యూఎస్లో ఉండేవాడు. మీ వీడియోస్ బాగుంటాయి అనేవాడు. నాకు నీ వీడియోస్ బాగుంటాయి అని అనేవాడిని. సో నాకు అప్పుడు ముందు తెలియదు కదా. అప్పుడు బెట్టింగ్ గురించి అడిగేటప్పుడు నేను మానేశాను అని చెప్పాడు. చూసా, ఏది కనిపించలేదు. ఇప్పుడు వెళ్ళి ఇమ్రాన్ ప్రొఫైల్ చూసుకోండి, ఏదైనా కనిపిస్తాయా? ఇప్పుడు వెళ్ళి మీ హర్షద్ సాయి ప్రొఫైల్ చూసుకోండి, ఏదైనా బెట్టింగ్ యాడ్స్ కనిపిస్తాయా? కానీ నేను చూపించేంత వరకు మీకు ఆ వీడియోస్ కనిపించలేదు కదా. సో ఇమ్రాన్ ఖాన్ దగ్గర మీరు ఎప్పుడు డబ్బులు అడగలేదు. నేను ఎందుకు అడుగుతాను? నేను ఫండ్ కలెక్ట్ చేయడానికి అని చెప్పేసి ఏ ఫండ్ కలెక్ట్ చేయడానికి స్వామి? ఎవరిదో బాడీ. సో మీరు అడగాల్సింది, నువ్వు ఫండ్ ఎవరికి పంపించావు, అది జెన్యూన్ కాజా కాదా, లేకపోతే అది చెక్ రూపంలో ఇచ్చావా, ఎలా ఇచ్చావు, ఆ క్వశ్చన్స్ పడాల్సింది ఎవరికి? పార్టీ ఏ టు పార్టీ బి, నాట్ టు ద పార్టీ సి. నేను ఇది డీల్ చేయడానికి కాదు సార్, ఇది సేవ చేస్తే అతను హెల్ప్ చేశాను అని చెప్పాడు. మీకు కావాలంటే ఒక వీడియో ఉంది, చూపించండి. ఇట్ షుడ్ బి దేర్ ఇన్ మై ఇన్స్టాగ్రామ్. అండ్ అది అతను చేసిన చారిటీ. మీరు అడిగితే చేశాడా? నేను అడిగితే చేయటం ఏంటండి? నేను ఎవరిని మధ్యలో, అది నా బాడీనా, నాదేమని తెప్పించి వచ్చాడా? మీరు కూడా సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. నేను సేవా కార్యక్రమాలు చేస్తాను, కానీ దాన్ని టమ్ముకేసుకోవడం మటుకు అలవాట్లేదు. నిజంగానే బెట్టింగ్ యాప్స్ ని బ్యాన్ చేయడానికి పోరాడుతున్నారా, లేదంటే మీరు నిజంగా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేయడానికి, లేదంటే డబ్బులు వసూలు చేసి, లేదంటే మీరు అడిగిన డబ్బులు ఇవ్వక పర్సనల్ గర్జుతో చేస్తున్నారా అనేది ఇది క్లియర్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, అది ఎంతసేపట్లో క్లియర్ చేస్తారు? ఇంకా ఓకే, రైట్. ఇప్పుడు అయిపోయింది మాక్సిమం మీరు చెప్పిన దాన్ని బట్టి. జస్ట్ మీరు ఒకసారి కలిశారు. మీరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వశ్చన్స్ నాకు అవి మీ క్వశ్చన్సా లేకపోతే జనాల క్వశ్చన్సా అన్నది నాకు తెలియట్లేదు. జనాలు క్లారిఫై అయిపోయారు దాని మీద కూడా. ఇది సిరీస్ ఆఫ్ 10th ఇంటర్వ్యూ. సో 10th ఇంటర్వ్యూ వరకు కూడా జనాలు కన్విన్స్ కాలేకపోతే కన్విన్స్ చేయాల్సిన బాధ్యత నాది కాదు. నేను తప్పు చేస్తే చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు చూసుకుంటాయి. మొన్నటి వరకు మీరు నాన్ స్టాప్గా ఇంటర్వ్యూస్ ఇచ్చారు. అప్పుడు నా దగ్గర లీగల్ ప్రూఫ్స్ ఏమి అంతగా లేవు, ఇంకా నేను ముందుకు తీసుకురావడానికి, కానీ కొంతవరకు ప్రూఫ్స్ చూపించారు. రైట్. సో ఇప్పుడు గ్యాప్ తీసుకుని మీరు ఏం కలెక్ట్ చేశారు? ఆ స్టెప్ బై స్టెప్ నాకు జరిగిన అన్యాయంకి మీరు లాయర్ గారిని అప్రోచ్ అవ్వకముందు మీ ప్రొసీజర్ ఏంటి చెప్పండి, తర్వాత ఆయన ఎలా ముందుకు తీసుకెళ్లారని ఆయన అడుగుతాను. ఒక నిమిషం. నాకు జరిగిన అన్యాయానికి మా లాయర్ గారు, అసలు నేను అంతకుముందు ఏ స్టెప్స్ చేశాను, ఎవరెవరిని కలిశాను, నారా లోకేష్ గారిని ఎందుకు కలవాల్సి వచ్చింది, మన చీఫ్ సెక్రటరీ గారికి ఎలాంటి లెటర్, ఎలాంటి రిప్రజెంటేషన్స్ పంపాను, ఆంధ్రప్రదేశ్లో మీ హర్ష సాయి అగెయిన్స్ట్గా ఎలాంటి లీగల్ మూవ్ చేశాను, విజయనగరం వాసి అయిన హర్ష సాయి విజయనగరంలో కాకుండా హైదరాబాద్ వచ్చి తెలంగాణ పోలీసులను తప్పుదోవ పట్టించాలని ఎలా ట్రై చేశాడు, ఇదంతా మా లాయర్ గారు మీకు క్లుప్తంగా చెప్తారు. ఓకే, అదే లాయర్ గారు చెప్తారు. నేను చెప్పింది ఆయన వరకు వెళ్ళే వరకు మీరు ఈ గ్యాప్లో మీరు ఏం చేశారు? నేను ఆయనను అప్రోచ్ అయ్యి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లెటర్స్ రాశాను. అట్లానే ఒక నిమిషం ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లెటర్స్ రాశాను. మీరు అడిగారు ప్రశ్న, జవాబు వినే ఓపిక ఉండాలి సార్. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి లెటర్ రాశాను. అండ్ అట్ ది సేమ్ టైం హోమ్ డిపార్ట్మెంట్కి, డీజీపీ గారికి, వీళ్ళకందరికీ రిప్రజెంటేషన్స్ ఇచ్చాను. అట్ ది సేమ్ టైం గౌరవనీయులు ఐటీ మినిస్టర్ అయిన నారా లోకేష్ గారికి దీని మీద రిప్రజెంటేషన్ ఇచ్చాను. హైకోర్టులో పిల్లికి మూవ్ అవుతున్నాను. అండ్ అట్ ది సేమ్ టైం తెలంగాణ ఉప్పల్ పోలీస్ స్టేషన్లో నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. ఓకే, రైట్. ఓకే, సాటిస్ఫైడ్. ఓకే, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీ మీద హర్ష సాయి కంప్లైంట్ చేశాడా? అవును. మీరు కంప్లైంట్ చేశారని తనకి నోటీసులు వెళ్ళినాయా? సో ఎలా తెలిసింది, ఏం జరిగింది? తెలుసుకొని దాని మీద, అందుకే అందులో ఏమైందో మీరు అడ్వకేట్ గారిని అడిగితే తెలుస్తుంది. ఓకే, లేకపోతే నన్నే చెప్పమంటే చెప్తా. ఓకే, రైట్. సో ఆయన మీ దగ్గరికి అప్రోచ్ అయినప్పుడు తన వీడియోస్ ఇంతకు ముందు చూసారా మీరు?
గారు చూశాను వీడియోస్. ఓకే, మీకు జెన్యూన్ అనిపించిందా ఫస్ట్ మీరు ఈ కేసు తీసుకోవడానికి ప్రధానంగా ఫస్ట్ రీజన్ చెప్పండి. 1 minute. ఇది మీరు ఎంతసేపు కూడా ఇది హర్షసాయి యువ సామ్రాట్ మధ్య ఏదో వార్ నడుస్తుంది అనే విధానంలో ప్రొజెక్ట్ చేస్తున్నారు, కానీ ఇట్ ఈజ్ డెఫినెట్గా భారతదేశ స్థాయిలో ఉన్నటువంటి ప్రధాన సమస్యగా గుర్తించలేకపోతున్నారు. దాన్ని ప్రొజెక్ట్ చేయడంలో కూడా విఫలం అవుతున్నాం మనం. ఎందుకు? ఎంతసేపు ఇది ఒక వ్యక్తుల మధ్య గొడవల చిత్రీకరణ అవుతుంది. సో దీనిని అసలు భారతదేశ స్థాయిలో ఏ రేంజ్లో ఉందో మనం అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది ఫస్ట్. అది తెలియకుండా ఎంతసేపు ఇది హర్షసాయి లేకపోతే యువ సామ్రాటు లేదా XYZ వీళ్ళ మధ్య నలిగే ఇష్యూ కాదు. అసలు ఇది వీళ్ళ మధ్య జరుగుతున్నదే కాదు. ఇది యాక్చువల్గా 2017లోనే ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా గురించి, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఏవైతే నడుస్తున్నాయో వాటి గురించి ఇంటర్నేషనల్ సెక్యూరిటీ సిస్టమ్కి ఒక నివేదిక వచ్చింది. ఆ నివేదికలో భారతదేశ స్థాయిలో ఇతర దేశాలలో రిజిస్టర్ అయినటువంటి బెట్టింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి 10 లక్షల కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడుతున్నాయి అని స్టాటిస్టిక్స్ రిపోర్ట్ చెప్తుంది. అట్ ది సేమ్ టైం ఆ అక్రమ లావాదేవీలకు పాల్పడడానికి 21% ఆఫ్ ది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కారణమవుతున్నారు క్రైమ్స్ చేయడానికి. ఇది స్టాటిస్టిక్స్ రిపోర్ట్. 2017లోనే ఆ స్థాయిలో ఉంటే డిజిటల్ మీడియా రంగం ఎంతో అభివృద్ధి చెందింది. ఇప్పుడు ఎన్ని లక్షల కోట్ల స్కామ్గా దీన్ని మనం చూడాలి? 20 లక్షల కోట్ల స్కామ్గా, 30 లక్షల కోట్ల స్కామ్గా చూడాల్సిన నెసెసిటీ లేదా? చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు. కొంతమంది లీగల్ అంటున్నారు, కొంతమంది ఇల్లీగల్ అంటున్నారు. అసలు ఏంటి, ఏది లీగల్ ఏది ఇల్లీగల్ అనేది బయట అవేర్నెస్ ఎవరు క్రియేట్ చేయటంలా. ఎంత హర్షసాయి యువ సామ్రాట్, వార్ బిట్వీన్ హర్షసాయి యువ సామ్రాట్ అలా ఎప్పుడు ప్రాజెక్ట్ చేసి సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నాం? ఇంకా నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నాం. కానీ ఇట్స్ ఏ వార్ బిట్వీన్ బెట్టింగ్ మాఫియా అండ్ నేషనల్ సెక్యూరిటీ థ్రెడ్. ఇది నేను చెప్పట్లేదు, స్టాటిస్టిక్స్ రిపోర్ట్ చెప్తున్నాయి. వార్ బిట్వీన్ బెట్టింగ్ మాఫియా. ఎలాంటి మాఫియా ఇది? మనకి లీగల్ ఏది అసలు? ఫస్ట్ ఇది అవేర్నెస్ ఉండాలి. లీగల్ బెట్టింగ్ యాప్ ఏది, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ఏది? భారత ప్రభుత్వం కింద మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ కాబడినటువంటి ప్రైవేట్ లిమిటెడ్గా కానీ, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్గా కానీ, ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్గా కానీ రిజిస్టర్ కాబడినటువంటి ఇతర దేశాల నుంచి ఆపరేట్ చేయబడుతున్నటువంటి ఎలాంటి బెట్టింగ్ యాప్ అయినా సరే ఇట్స్ ఏ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్. ఇది ఫస్ట్. సో హర్షసాయి అయినా, ఇంకొకళ్ళైనా, XYZ అయినా, లేదా ఒక సినిమా హీరో అయినా, ఒక క్రికెటర్ అయినా ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని, అంటే ఇతర దేశాలలో రిజిస్టర్ చేయబడి భారతదేశ ఆర్థిక వ్యవస్థ మీద దాడి చేస్తున్నటువంటి ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ చట్టాల ప్రకారం, అట్ ది సేమ్ టైం మనీ లాండరింగ్ చట్టాల ప్రకారం, అట్ ది సేమ్ టైం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం, అట్ ది సేమ్ టైం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ వైలేషన్స్ ప్రకారం, గైడ్లైన్స్ ప్రకారం, ఐటీ యాక్ట్ ప్రకారం ఇది ఒక పెద్ద నేరం. ఈ నేరాన్ని ఆపటంలో మరి భారత ప్రభుత్వం ఏమీ చర్యలు తీసుకోవట్లేదా అని మనం క్వశ్చన్ చేసుకుంటే ఇది ఒక సైబర్ టెర్రర్ అటాక్. అంటే వాళ్ళు వీడియోస్ రూపంలో క్లియర్గా అందరికీ కనిపించేలాగా వీడియోస్ చేస్తున్నప్పుడు, ఎస్, మీకు లీగల్కి ఇల్లీగల్కి క్లారిటీ ఇస్తున్నాను కదా. మీకు ఇప్పుడు లీగల్ అంటే క్లారిటీ, ఇల్లీగల్ అంటే క్లారిటీ వచ్చేస్తుంది. ఇప్పుడు లీగల్ ఏంటి? లీగల్ ఏంటంటే ఇండియన్ గేమింగ్ యాక్ట్ ప్రకారం మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద రిజిస్టర్ అవ్వబడినటువంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లేదా లిమిటెడ్ లయబుల్ పార్ట్నర్షిప్ కంపెనీ ఏదైనా బెట్టింగ్ యాప్ రన్ చేస్తున్నామని రన్ చేస్తే అది లీగల్. ఓకే, అలా రిజిస్టర్ అవ్వలేదు అంటే అది ఇల్లీగల్. సో ఇక్కడ సోకాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థకి గండి కొడుతూ ఉన్నారు. ఈ వాస్తవాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. సో మీకు బెట్టింగ్ యాప్ ద్వారా ఇండియాలో ఇన్ కేసు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రిజిస్టర్ అయ్యి ఉంటే మీరు అది ఏ జ్యూరిస్డిక్షన్కి వస్తుందో అక్కడికి వెళ్ళి మీకు ఏదైనా నష్టపరిహారం జరిగితే ఆ కోర్టులో కంప్లైంట్ చేసే అవకాశం ఉంది. అది కన్స్యూమర్ ప్రొటెక్షన్ గైడ్లైన్స్ కింద ఒక గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం అనేది సెట్ చేయబడింది.
ఇతర దేశాల్లో రిజిస్టర్ అయినటువంటి కంపెనీస్ మనకి అసలు ఇక్కడ ఎలా మనం చర్యలు తీసుకోగలం వాటి మీద? కానీ ఇండియన్ గవర్నమెంట్ నేషనల్ సెక్యూరిటీ ఎప్పుడూ వాటిని బ్లాక్ చేస్తూనే ఉంది. మీరు ఎవ్రీడే న్యూస్ చూడండి, ఇన్ని యాప్స్ బ్లాక్ చేస్తారనగానే ఇమీడియట్గా ఇప్పుడు పెరి మ్యాచ్ అనే దాన్ని లేకపోతే ఏదైనా బ్యాన్ చేశారు, ఇమీడియట్గా అది పెరి మ్యాచ్ 1 అనే వెబ్సైట్తో వస్తుంది, పెరి మ్యాచ్ 2తో వస్తుంది, పెరి మ్యాచ్ 3తో వస్తుంది. అంటే ఒక షర్ట్ తీసినంత ఈజీగా డొమైన్ తీసేసి వేరే డొమైన్లోకి మళ్ళీ సైబర్ అటాక్ జరుగుతుంది. అసలు వీళ్ళు ఎలా రాగలుగుతున్నారు అనేది మనం చెక్ చేసుకుంటే 21% ఆఫ్ ది క్రైమ్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ దాకా వచ్చి జరుగుతూ ఉన్నాయి. ఈ మాఫియా 10 లక్షల కోట్ల రూపాయల స్కామ్. దీన్ని ఒక నేషనల్ ఇష్యూగా ఎందుకు గుర్తించడంలో మీడియా సంస్థలు లేదా మన ఇతర సమాజ సంఘ సేవకులు వీళ్ళు ఎందుకు గుర్తించలేకపోతున్నారు అనేది మనం ఐడెంటిఫై చేయాలి. మీకు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్తా. I'll give you a classic example. You asked me about the proofs. I'm giving you the proofs. మీరు proofs గురించి అడిగారు, ఇస్తున్నాను. గేమ్స్ ని ఆడొచ్చు, క్యాష్ ని గెలవచ్చు. ఒక్క నిమిషం జూమ్ అవుతుందా ఇది? మ్యాచింగ్ చేస్తుంది. ఆసక్తి బట్టి గేమ్స్ ని ఆడొచ్చు, క్యాష్ ని గెలవచ్చు. ఉదాహరణకి యావియేటర్ లాగా ఇక్కడ స్ట్రాటజీ బట్టి గెలుపు ఓటంలో ఆధారపడి ఉంటాయి. స్ట్రాటజీ బాగుంటే గేమ్ ని విన్ అయ్యి క్యాష్ ని గెలిచి. సో ఈ బ్యాటరీ ప్రతి ఒక్కటి లీగల్గా చెక్ చేసుకుంటాను అని చెప్పిన క్లెయిమ్ చేసుకున్న సోకాల్డ్ హర్ష సాయి, ఈ బ్యాటరీ అన్న కంపెనీ ఎక్కడ రిజిస్టర్ అయింది? ఈ బ్యాటరీ అన్న కంపెనీ నాట్ ఓన్లీ బ్యాటరీ, లోటస్ 365 అనే కంపెనీ. ఒక్క నిమిషం, లెట్స్ కంప్లీట్ బ్యాటరీ ఫస్ట్. కనిపించింది కదా మీకు కుర్సావోలో. సో కుర్సావోలో రిజిస్టర్ అయిన కంపెనీ, కుర్సావో ఎక్కడుంది తెలుసు కదా, నెదర్లాండ్స్ కిందకు ఉంది. కానీ కరేబియన్లో ఒక మనీ లాండరింగ్కి, డ్రగ్ మనీ లాండరింగ్కి ఫేమస్ అయిన ఒక కంట్రీ కుర్సావో. మీరు కుర్సావో మనీ లాండరింగ్ స్కామ్స్ అని చూస్తే మీకు డర్టీ మనీ గురించి ఒక పెద్ద డాక్యుమెంట్సే వస్తాయి. సో ఇట్లా కుర్సావోలో రిజిస్టర్ అయిన కంపెనీ వాళ్ళు ఇక్కడ జిఎస్టీ కడతారా? వాళ్ళకి ఒక ఇండియన్ ఎంటిటీ ఉంటుందా? ఒకవేళ మీరు నష్టపోయారు, గ్రీవియన్స్ ఆఫీసర్ని వెళ్ళి కలవడానికి మీకు పాసిబిలిటీ ఉందా? సరే, మీరు నష్టపోయారు, దాని గురించి మీరు పోలీసులను వెళ్తే, ఇప్పుడు పోలీసులను అప్రోచ్ అయితే పోలీసులు కురసావో వెళ్ళి ఆ ఓనర్స్ని పట్టుకొచ్చి ఇక్కడ శిక్షిస్తారా? శిక్షించే పాసిబిలిటీ ఉందా? ఇలాంటి అప్లికేషన్స్ని ఇక్కడ ప్రమోట్ చేయడము తప్పున్నారా? ఇది తప్పు కాదా? డెఫినెట్గా తప్పే కదా. సో ఇలాంటి తప్పులు చేస్తున్నాడు అనే ఇది హర్ష సాయి మీద నేను వ్యక్తిగతంగా చేసే పోరాటంలాగా దయచేసి దీన్ని చిత్రీకరించకండి. ఇది వ్యవస్థలో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ తెలిసి తెలియక ఇంత భారీ స్కామ్స్ చేస్తుంటే ఇది దేశ సెక్యూరిటీకి ప్రాబ్లం ఉంటుంది అన్న థాట్తోని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నానే కానీ ఇంకా ఇందులో చిన్న ₹1,00,000, 10,000, 2,000 అభియోగాలు, అరెస్టులు ఇలాంటివి వస్తూనే ఉంటాయి. ఈ బెట్టింగ్ మాఫియా ఇలాంటి మాస్కులు వేసుకొని నా మీద దాడి చేస్తూనే ఉంటుంది. నేను దాని నుంచి నన్ను మా నాగు గారుని, కార్తిక్ గారులని వాళ్ళు కాపాడుతూనే ఉంటారు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ పోలీస్కి థ్యాంక్ యూ ఎందుకు చెప్తున్నాను అంటే, వాళ్ళని తప్పుదోవ పట్టించాలని చూసిన హర్ష సాయి మీదనే నన్ను కేసు రాయమని అడిగారు. అలాంటి ఎవిడెన్సెస్ అన్నీ వాళ్ళకి ప్రొడ్యూస్ చేశాను. ఇప్పుడు ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే తెలంగాణ పోలీసులు నాకు తెలిసి అతి త్వరలో సుమోటోగా కేసు మిగతా బాధితులు కూడా బయటకు వస్తారు. ఎందుకంటే ఆంధ్రాలో ఇతను పప్పులు చెలవు. ఎందుకంటే మా లీగల్ టీమ్, మా లాయర్ గారు కార్తిక్ గారు, మా ఇద్దరు ఆల్రెడీ డీజీపీ గారికి లెటర్స్ రాశారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి రాశారు, నేను ఐటీ మినిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. సో అక్కడ అతని మీద ఆల్రెడీ కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి. సో అక్కడ తన పప్పులు ఉడకవు అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఒక కాన్స్పిరసీ. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఆల్రెడీ ఒక కేసు ఉన్న దాని మీద ఎఫ్ఐఆర్ చేస్తే ఎవరిని పర్సనల్ అటాక్ చేస్తున్నారు? ఓకే, నేను హర్ష సాయిని పోలీస్ స్టేషన్లో 10.5 గంటలు కూర్చోబెట్టగలిగానా? సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఈ కేసు విషయంలో ఏం జరిగింది? ఇంకొక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ఇందాక లీగల్కి ఇల్లీగల్కి మనకి ప్రజలకు అర్థమైపోయింది ఆల్రెడీ. కానీ లీగల్గా రిజిస్టర్డ్ అయినటువంటి, ఇండియాలో లీగల్గా రిజిస్టర్డ్ అయినటువంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద రిజిస్టర్ అయినటువంటి కంపెనీ కూడా 30% జిఎస్టీ పే చేస్తున్నటువంటి కంపెనీ కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అప్లికేషన్ రన్ చేయడానికి వీల్లేదు. అప్లికేషన్ రన్ చేసిన గైడ్ లైన్స్ మెకానిజం ఉంది దానికి. ఏ గైడ్ లైన్స్ ఏంటంటే, మీరు ఫ్రీ కాస్ట్ తోటి
డబ్బులు పెట్టకుండా ఆడొచ్చు క్యాష్లెస్ ఆ యాప్స్లో. క్యాష్లెస్. మీరు డ్రీమ్ 11 యాప్ ఇక్కడ బ్లాక్ చేయరు, మీకు ఇన్స్టాలేషన్ అవుతుంది. నెక్స్ట్ ప్రోబో అనేది మీకు ఇన్స్టాలేషన్ అవుతుంది. కానీ ఎప్పుడైతే మీ మొబైల్ నెంబరు దాంట్లో మీ అకౌంట్ డీటెయిల్స్ సపోర్ట్ చేస్తారో మీరు ట్రాన్సాక్షన్స్ ఏమీ చేయలేరు. మీరు దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి తీసి చదవండి. అది ఇండియన్ చట్టాల కింద లైబిలిటీ పే అయ్యుండి 30% GST పే చేస్తున్నాయి. సో అలాంటి వాటిని కూడా ప్రోబో అనే కంపెనీ మనం చూసుకుంటే, ఆ ప్రోబో అనే కంపెనీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం బ్యానా కాదా? బ్యానా కాదా? బ్యాన్ అయినా కానీ హర్షసాయి అనే వ్యక్తి లేదా ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఆ అందరు వ్యక్తులు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ప్రచారం చేస్తున్నారు? సార్ ఈ ప్రోబో అన్నది ఏంటి సార్? ఈ ప్రోబో గురించి కొంచెం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రోబో అన్నది సమాధానం చెప్తూ ప్రాఫిట్స్ ని పొందే అవకాశం ఉంది. ఉదాహరణకి ఈ రోజు జరగబోయే ముంబై వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ లో ముంబై గెలుస్తుందా? yes or no? ఒకవేళ మీరు అనుకున్నది కనుక కరెక్ట్. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో బ్యానా కాదా? ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో బ్యాన్ చేసిన వాటిని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ప్రమోట్ చేస్తున్నాడు అంటే అది వైలేషనా కాదా? ఆంధ్రప్రదేశ్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం, తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం బ్యాన్ చేసిన అప్లికేషన్స్ ఇతను ఎందుకు ప్రమోట్ చేస్తున్నాడు? ఇండియన్ గవర్నమెంట్ కింద రిజిస్టర్ అయ్యున్నా కానీ. అండ్ 1500 కోట్ల GST కట్టారు వాళ్ళు. 1500 కోట్ల GST కడితే మీరు ఒక్క నిమిషం ఆలోచించండి, వాళ్ళ ప్రాఫిట్ ఎంత? జస్ట్ 1500 crores GST కట్టారు అంటే వాళ్ళ ప్రాఫిట్ ఎంత ఉండొచ్చు? అంటే ఎంతమంది లైఫ్స్ మీరు చూపిస్తున్న సూసైడ్స్ ఎంతమంది. నేను రియల్లీ అప్రిషియేట్ RTV ఆన్ దిస్. నేను నిజంగా చెప్తున్నా, దిస్ ఇస్ ఫ్రమ్ ది బాటమ్ ఆఫ్ మై హార్ట్. RTVని నిజంగా అప్రిషియేట్ చేస్తున్నా. ప్రతి ఒక్క బెట్టింగ్ సూసైడ్ని ఇవాళ ఏదైనా ఛానల్ అది దాన్ని చూపిస్తోంది అంటే అది RTV. ఇంకా ఎవ్వరు మీరున్నంత ఫాస్ట్గా మీరు 90% చూడండి, 90% మెజారిటీ ఆఫ్ మై రీల్స్ ఆర్ ఆన్ RTV. మీరు చూసారో లేదో, ప్రతి ఒక్క బాధితుడిని మీరు కవర్ చేశారు ఇక్కడ. ప్రతి ఒక్క బాధితుడిని ఎవరన్నా సూసైడ్ చేసుకున్నారంటే RTV వాజ్ దేర్ కవరింగ్ ఇట్. బట్ ద రూట్ కాజెస్ దీస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండి. వీళ్ళ బండారం బయటపడడానికి RTV కూడా ఒక ఇనిషియేషన్ తీసుకొని ఇలాంటి ప్రమోట్ చేసే వాళ్ళని మన తెలుగు రాష్ట్రాల్లో ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ దీన్ని ప్రమోట్ చేయకుండా బ్యాన్ చేసే దాంట్లో నాకు RTV ప్లీజ్ హెల్ప్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఒకసారి మీరు ఇది మీడియాలో ప్రొజెక్ట్ చేయండి ఈ సర్వే రిపోర్ట్ని. భారతదేశంలో 10 లక్షల కోట్ల ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా. ఇది ఒక న్యూస్ కాదండి. ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ స్పోర్ట్స్ సెక్యూరిటీ ఇచ్చిన రిపోర్టు, ద సెక్యూరిటీ అండ్ సైంటిఫిక్ అండ్ టెక్నికల్ రీసెర్చ్ అసోసియేషన్ ఇచ్చిన రిపోర్టు. ఈ 10 లక్షల కోట్ల ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా ఫండింగ్ ఎలా బయటికి వెళ్తుందంటే తీవ్రవాద సంస్థలకు వెళ్తుంది. నా వర్డ్ కాదు ఇది, మీరు ఒకసారి రిపోర్ట్ చూపించండి. నేషనల్ సెక్యూరిటీకి థ్రెడ్ ఉంది. వీళ్ళు లింక్ పెడతారు, మన అకౌంట్ డీటెయిల్స్ మొత్తం ఎక్కడో ఇతర దేశాల్లో కూర్చున్నట్టు వాటికి వెళ్తాయి ఐడెంటిటీ థ్రెడ్స్. 90% పాకిస్తాన్ నుంచో ఇంకొకటి నుంచో మన ఐడెంటిటీని యూజ్ చేసుకొని ఒక టెర్రరిస్ట్ ఇక్కడ అనాథరైజర్ గా వచ్చి ఐడెంటిటీని యూజ్ చేయడానికి గ్యారంటీ ఏమన్నా ఉందా? మన బ్యాంకింగ్ సిస్టమ్ని యాక్సెస్ అక్కడి నుంచి చేయగలుగుతున్నారంటే మన బ్యాంక్ అకౌంట్లో నుంచి లక్షల రూపాయలు పోవాలని గ్యారంటీ ఏమన్నా ఉందా? హర్షసాయి మీద లేదా ఇంకా కొంతమంది మీద సైబర్ నేరాలు సుమోటాగా ఎందుకు బుక్ అవ్వడం లేదు? లింక్ పోస్ట్ చేసిన వెంటనే. రైట్. సో వీళ్ళు అంటే ఇల్లీగల్ యాప్స్ని అంత ధైర్యంగా ప్రమోట్ చేస్తున్నప్పటికీ అంటే ఇటువంటి వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడితే తప్ప గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఎస్, ఇందాక చెప్పాను, గవర్నమెంట్ నేషనల్ సెక్యూరిటీ అనేది రెగ్యులర్గా వెబ్సైట్ని బ్యాన్ చేస్తూనే ఉంది. వెబ్సైట్ని బ్యాన్ చేస్తుంటే మళ్ళీ కొత్త వెబ్సైట్తో వీళ్ళు డొమైన్తో వస్తున్నారు, వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్. ఇక్కడ గేమింగ్ యాక్ట్ అమెండ్మెంట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా సుమోటోగా ఎవరైనా ప్రమోట్ చేస్తే కేసు రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేయడంలో ఒక మెకానిజం అనేది లేదు. ఇప్పుడు మనం పోరాడాల్సింది ఆ మెకానిజంని ఇంప్లిమెంట్ చేయడంలో. ఒక యాక్ట్ అమల్లో ఉంది కానీ ఒక యాక్ట్ ఎన్ఫోర్స్లో ఉంది కానీ అది ఇంప్లిమెంటేషన్లో ఫెయిల్ అయితే యాక్ట్ ఉండి ఏం ఉపయోగం? మద్యాన్ని బ్యాన్ చేశామని తెలంగాణలో చెప్పే స్టేట్మెంట్, ఒక యాక్ట్ తీసుకొని వచ్చామండి, అమల్లో లేదు, ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా మద్యం నడుస్తూ ఉంది. యాక్ట్ ఎన్ఫోర్స్లో ఉన్నట్ట, ఈ ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్లో ఉన్నట్ట లేదు కదా. అలా మద్యం షాపులు నడిపే వాళ్ళని, ఇక్కడ మద్యం షాపు ఉందని చెప్పే వాళ్ళని మనం ఏం చేయాలి? కేసు కట్టి రిజిస్టర్ సుమోటాగా తీసుకొని రిజిస్టర్ చేయాల్సిన అవసరం ఉందా? ఎవరైనా వెళ్ళి పర్సనల్గా కంప్లైంట్ ఇవ్వాల్సిన నెసెసిటీ ఉందా ఈ విషయంలో? దాని మీద విజిల్ బ్లో చేయాల్సిన నెసెసిటీ లేదు.
హర్ష సాయి అనే వ్యక్తి అతను పర్సనల్గా తీసుకున్నాడు కాబట్టే ఆంధ్రప్రదేశ్లో విజయనగరంలో తన బ్యాంక్ అకౌంట్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టి మిస్యూజ్ చేసినప్పుడు తన జ్యూరిస్డిక్షన్ ఎక్కడ వస్తుంది? ఆంధ్రప్రదేశ్లో విజయనగరం కింద వస్తుంది. అవునా? తన ఆంధ్రప్రదేశ్ విజయనగరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా బ్యాంక్ అకౌంట్ విజయనగరం ఈ సోన్స్ హెచ్డిఎఫ్సియో సంథింగ్ ఈ బ్రాంచ్లో ఉంది, నా జ్యూరిస్డిక్షన్ ఎక్కడ ఉంది, నేను ఇక్కడ నివాసిని కాబట్టి నా బ్యాంక్ అకౌంట్ని అతను మిస్యూజ్ చేశాడు, అతని మీద ఐటీ యాక్ట్ కింద కేసు రిజిస్టర్ చేయండి అని ఇక్కడ రిజిస్టర్ చేసినా అక్కడ చేయించాలి. అక్కడ ఎందుకు చేయడంలో ఫెయిల్ అయిపోయాడు? దానికి రీజన్ చెప్పనా? ఎందుకు చేయడం ఫెయిల్ అయిపోయాడు అని అంటే, జూలై 1వ తేదీన 2024 హర్ష సాయి మీద సైబర్ నేరాలు ఏవైతే ఉన్నాయో ఆ సైబర్ క్రైమ్లో రిజిస్టర్ అయినటువంటి ఏపీ సైబర్ క్రైమ్లో రిజిస్టర్ అయినటువంటి ఒక కంప్లైంట్ని అటాచ్ చేస్తూ అతనికి లోటస్ 365 అనేటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా, ఇల్లీగల్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నాడో మీకు ఇందాక ఆల్రెడీ అర్థమైంది. ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియాకి మధ్య జరిగినటువంటి ట్రాన్సాక్షన్ని అటాచ్ చేస్తూ చీఫ్ సెక్రటరీకి, ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఐటీ డిపార్ట్మెంట్కి, ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ది గేమ్స్ అథారిటీకి, డీజీపీ స్థాయిలో అతని మీద కంప్లైంట్ వెళ్ళడం జరిగింది. ఏ చట్టాలు వైలేట్ చేస్తున్నా కూడా చెప్పాం. ఎందుకు? అతను ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ వాసి అని మన అందరికీ తెలుసు కాబట్టి, ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉంది కాబట్టి. ఆంధ్రప్రదేశ్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ వైలేట్ అయింది అని మెన్షన్ చేశాం. ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 వైలేట్ అయింది అని చెప్పాం. నెక్స్ట్ చీటింగ్ కేసు ఇక్కడ పాసిబిలిటీ ఉంది, ప్రజలను మిస్లీడ్ చేస్తున్నాడు కాబట్టి అది చెప్పాం. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 వైలేట్ అయింది అని చెప్పాం. ఇన్ని చెప్తూ విత్ ఎవిడెన్సెస్ తోటి సబ్మిట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసుల ముందు దగ్గరికి వెళ్ళిపోయి హర్ష సాయి కంప్లైంట్ ఇస్తే, నీ మీద ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ సైబర్ క్రైమ్ ఉంది, నీ మీద ఆల్రెడీ డీజీపీ స్థాయిలో కంప్లైంట్స్ ఉన్నాయి, ముందు నిన్ను విచారించాలి, నీకు ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియాకి జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఏంటి, ఇవన్నీ కేవలం బయటికి వస్తాయి అన్న భయంతో ఇతని వాయిస్ ని కంప్లైంట్ ఇచ్చింది ఎవరు, ఈ స్థాయికి తీసుకెళ్తుంది ఎవరు, యువ సామ్రాట్ అనే వ్యక్తి అండ్ ఈజ్ లీగల్ టీమ్, వీళ్ళని ఎలా ఎదుర్కోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడ మీరు ఏ ఇమ్రాన్ అని అయితే చెప్తున్నారో ఆ ఇమ్రాన్ ఐడెంటిటీని యూజ్ చేసుకోవడం అంటే, నేను సోన్స్ అడ్రస్లో ఉంటున్నాను, మా వెరిఫికేషన్లో ఏం తేలింది, అది ఇమ్రాన్ అడ్రస్ యూజ్ చేసుకొని నా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి మిస్యూజ్ చేశాడని తెలంగాణ పోలీసులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అయితే మీరు అడగొచ్చు, తెలంగాణ పోలీసులు అప్రోచ్ అవ్వకూడదా అని. అప్రోచ్ అయినప్పుడు తెలంగాణ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి విజయనగరం పోలీసులకు ట్రాన్స్ఫర్ చేసి విచారణ చేయమని చేయాలి. కానీ ఇక్కడ ఏం జరిగింది, జీరో ఎఫ్ఐఆర్ కింద రిజిస్టర్ చేయకుండా ఇతన్ని 27న పోలీస్ స్టేషన్కి రమ్మని చెప్పి 24th అనాథరైజ్డ్గా డిటైన్ చేసి 10 గంటల సేపు ఇతని ఫోను అంటే ఇతని ల్యాప్టాప్ అనాథరైజ్డ్గా తీసేసుకొని పెట్టేసుకొని, ఫోన్ యాక్సెసిబిలిటీ లేకుండా, మీడియాని కాంటాక్ట్ అయ్యే అవకాశం లేకుండా, నేను నాకు సెక్యూరిటీ పెట్టి నన్ను నిర్బంధించి ఈ స్థాయిలో అతని ఇన్ఫ్లుయెన్స్ వాడి ఇతన్ని తీసుకువెళ్ళిన సమయంలో హర్ష సాయి అండ్ ఇమ్రాన్ ఒక 10 మంది గ్యాంగ్ వేసుకొని ఏసీబీ దగ్గరకు కూర్చొని అంత నెసెసిటీ ఉందంటారా దీనిలో? అంత పర్సనల్ గడ్జ్కి ఎవరు వెళ్తున్నారు? ఒక పర్సనల్ అటాక్ ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? పర్సనల్ అటాక్ ఎవరు చేస్తున్నారు? అంటే పోలీసులు తప్పుదావా ఇక్కడ ఎలా పట్టించగలిగాడు అతను? ఓకే, బట్ అంటే అక్కడ అంత ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉపయోగించగలిగారు? ఇది హర్ష సాయి ఒక్కడు చేసిన ఇన్ఫ్లుయెన్స్ కాదు, ఇది ఇట్స్ నాట్ పాసిబుల్. నేను ఏ క్రైమ్ అయితే జరుగుతుంది నేషనల్ వైడ్గా జరుగుతుందని చెప్తున్నానో, ఇప్పుడు ఇతని వాయిస్ రైజ్ అవ్వడం వల్ల చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ భయపడుతున్నారు. అంటే పెడితే ఎక్కడ మనకి మీద కేసులు బుక్, అవేర్నెస్ పెరుగుతుంది ప్రజల్లో. ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల మీద దెబ్బ కొట్టడం లేకపోతున్నాయి ఇతని వాయిస్ వల్ల అండ్ ఈ కంప్లైంట్స్ వల్ల. సో ఇతన్ని సైలెంట్ చేయాలంటే హర్ష సాయి అనే వ్యక్తిని అడ్డు పెట్టుకొని మళ్ళీ ఈ ఇల్లీగల్ బెట్టింగ్ మాఫియా ఎంటర్ అవ్వడం కోసం ఆ ప్రోద్బలంతో తెలంగాణ పోలీస్ వ్యవస్థని మిస్లీడ్ చేసే ప్రయత్నం మాత్రమే జరిగింది ఇక్కడ. కానీ తెలంగాణ పోలీసులు దాన్ని రియలైజ్ అయ్యారు, దాన్ని ఛేదించారు. రివర్స్లో హర్ష సాయి మీద కంప్లైంట్స్ ఇవ్వండి, మేము రిజిస్టర్ చేసి అతన్ని మేము విచారిస్తాము అనే స్టేజ్కి వచ్చారు. అంటే అవేర్నెస్ అనేది క్రియేట్ అయిందా లేదా? ప్రజలు ఈ గ్యాప్లోనే దాదాపు ఒక 50 మంది పైన కొన్ని ఎన్జిఓ సంస్థలు కూడా వాళ్ళు ఈ ప్రోబో అనేటువంటి బెట్టింగ్ యాప్ లింక్ యూజ్ చేసింది కానీ, లోటస్ 365 కానీ, లేదా ఇతర దేశాల్లో రిజిస్టర్ అయినటువంటి లింక్స్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే
పోస్ట్ చేశారో అవన్నీ మన దగ్గరకు వస్తున్నాయి. రేపు ఇవన్నీ కంప్లైంట్స్ రిజిస్టర్ అవుతాయి. ఇన్ని కంప్లైంట్స్ రిజిస్టర్ అవుతున్నప్పుడు ఇది సీఎం గారి దృష్టికి వెళ్తుంది. హైడ్రాని ఒక ఇనిషియేషన్ ఎలా అయితే తీసుకొని ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారో రేపు ఈ గేమింగ్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా అలాంటి వ్యవస్థలు రాబోతున్నాయి అన్న భయంతో బెట్టింగ్ మాఫియా చేయించినటువంటి దాడిది. హర్షసాయిని అడ్డు పెట్టుకొని ఇది హర్షసాయి పర్సనల్ చేసిన దాడి కాదు. అతి త్వరలో మీకు తెలుసు, మీరు నా ఇన్స్టాగ్రామ్ చూసుంటే రేవంత్ రెడ్డి గారిని కలిశాను. అండ్ వెరీ సూన్ రేవంత్ రెడ్డి గారు దీని మీద ఉక్కుపాదంతో దీన్ని తొక్కేస్తారు. హైడ్రా రేంజ్లో ఈ బెట్టింగ్ మాఫియా మీద, డ్రగ్స్ మాఫియా మీద ఎలా అయితే తను స్టాండ్ తీసుకున్నారో ఈ బెట్టింగ్ మాఫియా మీద కూడా రేవంత్ రెడ్డి గారు స్టాండ్ తీసుకుంటున్నారు అన్న భయంతో బెట్టింగ్ మాఫియా నా మీద చేసిన దాడండి ఇది. ఇక్కడ లీగల్ ప్రొసీడింగ్స్ లో చాలా అసలు మనం చూస్తే లీగల్ ప్రొసీడింగ్స్ చాలా వైలేషన్ జరిగింది. ఓకే, మీరు చెప్పినట్టు ఫస్ట్ వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఒప్పాలి కదా, అక్కడ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించారు. సో వచ్చి జూలై 10వ తారీఖున రవి యువసామ్రాట్ అనే వ్యక్తి ఉప్పల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి, అయ్యా నేను ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్నాను, నాకు ఇమ్రాన్ అండ్ హర్షసాయి అండ్ హిస్ ఫ్యాన్స్ ద్వారా థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి ఫస్ట్. అండ్ వాళ్ళు తెలంగాణ గేమింగ్ యాక్ట్ని వైలేట్ చేస్తూ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని కంప్లైంట్ రిజిస్టర్ చేశారు, కంప్లైంట్ ఇచ్చారు. ఈ కంప్లైంట్ ఆ రోజే ఎఫ్ఐఆర్ చేయాలా లేదా, నెసెసిటీ ఉందా లేదా? తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ వైలేట్ అయినప్పుడు తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ వైలేట్ అయిందంటూ కేసు ఎందుకు బుక్ చేయలేదు? ఐటీ యాక్ట్ వైలేట్ అయిందంటూ ఎందుకు బుక్ చేయలేదు? అలా చేయకుండా ఇది ఒక నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ కాబట్టి ఇది ఎఫ్ఐఆర్ చేయడానికి నాకు ప్రొసీడింగ్స్ ఇవ్వమని అక్కడ పోలీస్ అధికారి కోర్టును అప్రోచ్ అయ్యి ఓన్లీ ఒక చిన్న 352 అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్ సెక్షన్ పెట్టేసేసి 10 రోజుల తర్వాత రిజిస్టర్ చేశారు. అంటే 10వ తారీఖున కంప్లైంట్ ఇస్తే రిజిస్టర్ అవ్వడానికి ఇన్ని ఆధారాలు ఉన్నా సరే, ఇన్ని లింకులు ఉన్నా సరే, ఇన్ని ఇన్వాయిస్లు ఉన్నా సరే, ఇంతమంది బాధితులు ఉన్నా సరే, ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవ్వడానికి త్రూ లీగల్ కోర్టు ప్రొసీడింగ్స్ తీసుకొని చేయడానికి 10 రోజులు పట్టింది. కానీ హర్షసాయికి ఇక్కడ ఎలాంటి ఐడెంటిటీ లేకపోయినా సరే, ఇక్కడ ఫాల్స్ అడ్రస్ లో ఉంటున్నా సరే, ఎలాంటి ప్రూఫ్ లేకపోయినా సరే, తన బ్యాంక్ అకౌంట్ ఏదైతే మిస్యూజ్ జరిగిందని చెప్తున్నాడో ఎలాంటి మిస్యూజ్ జరగకపోయినా సరే, బ్యాంక్ అకౌంట్ మిస్యూజ్ జరగడం ఏంటి, అతని క్రెడిట్ కార్డుని దొంగతనం చేసి, అతని పిన్నుని దొంగతనం చేసి, అరే బాయ్ ఇది హర్షసాయిది, ఈ పిన్ యూజ్ చేసుకొని మీరు కొనుక్కోండి అంటే నీకు నష్టం జరిగింది. అకౌంట్ నెంబర్ వల్ల 1 రూపీ, ఆ అకౌంట్ నెంబర్ వల్ల 1 రూపీ అతనికి నష్టం వచ్చిందా? కానీ స్టిల్ ఇప్పటికీ కూడా తన మీద కేసు ఫైల్ అయిందా లేదా? హర్షసాయి మీద కేసు రిజిస్టర్ అయింది, ఎఫ్ఐఆర్ అయింది. ఓకే, సో ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు ఈ విషయంలో? ఇప్పుడు రియలైజ్ అయ్యారు, సో తన మీద ఆధారాలు అన్నీ కూడా ఉన్నాయి, సో ఇప్పుడు ఎలా మిస్గైడ్ చేశాడు అనేది కూడా తెలిసిందంటున్నారు. సో ఇప్పుడు ఎలా ముందుకెళ్ళే అవకాశం ఉంది? ఇంకా ఎటువంటి ప్రూఫ్స్ ఇంకేమైనా కావాల్సి ఉందా? మా అంతటా మేము ఒక ఇంటర్నల్ డిస్కషన్ చేసుకొని ఇది ఒక హర్షసాయి మీద పర్సనల్ ఎజెండా వెళ్తుంది, మాకు అలా ఇష్టం లేదు, మా అడ్వకేట్స్కి అండ్ ప్రజలకు కూడా అలా ఇష్టం లేదు. అతను మంచి పని చేస్తే వీ హ్యావ్ టు అప్రిషియేట్, ఎట్ ద సేమ్ టైం అతను చెడుపడి చేస్తే, అతను ఏదన్నా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తే మనం ఖండించాల్సిన నెసెసిటీ ఉంది, ఆ పని చేద్దాం. కానీ ఇది ఒక జాతీయ విపత్తుగా తీసుకోవాల్సిన నెసెసిటీ ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలను, తెలంగాణ ప్రజలను బెట్టింగ్ మాఫియా బారిన పడకుండా చూడాల్సిన నెసెసిటీ ఉంది. కాబట్టి దీనిలో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కింద హైకోర్టులో ఎందుకు వెళ్ళకూడదు అనే చర్చలు మాకు జరుగుతున్నాయి. మేము ఆల్రెడీ ఆ స్టెప్స్ వైపు వేస్తూ ఉన్నాము, అది తీసుకుంటాం. అది ఎప్పుడైతే అది యాక్సెప్టబుల్ అయ్యి మేము కన్విన్స్ చేయగలిగి రిజల్ట్ వస్తుందో ఆటోమేటిక్గా ఇవన్నీ స్టాప్ అయిపోతాయి. ఎవరు పెట్టలేరు, ఎవరన్నా లింక్ పెట్టినా కానీ ఆటోమేటిక్గా లోపలికి వెళ్ళిపోతారు. చట్టాలు ఎన్ఫోర్స్ చేయడంలో, ఇంప్లిమెంటేషన్లో ఒక మెకానిజం అనేది డిజైన్ చేయడం కోసం మేము ట్రై చేస్తాను. బట్ అంటే ఈ మాఫియా వెనకాల పొలిటికల్ పార్టీస్ లీడర్స్ ఉన్నారని మీరు చెప్పారు ఇంతకు ముందు. ఎప్పుడు? బిఫోర్ ఇంటర్వ్యూలో చూసాను నేను. ఏ ఇంటర్వ్యూలో? లాస్ట్ టైం అయితే ఇంటర్వ్యూలో చూసాను నేను. సంథింగ్ ఒక పార్టీ గురించి ఉండొచ్చు అన్నానేమో. నాకు తెలిసి తెలంగాణలో అయితే అటువంటి పాసిబిలిటీ లేదు. ఉంటే గింటే నాకు తెలీదు, అంటే ఉండొచ్చేమో అన్న ఆవేదన వ్యక్తం చేశాను, కానీ ఉన్నాయి అన్న కాంక్రీట్ ప్రూఫ్ ఏం లేదు నా దగ్గర. ఉన్నా లేకపోయినా
మనం తప్పును ఖండించాల్సిన నెసెసిటీ ఉంది. ఎస్, ఎవరైనా ఇన్ కేసు ఎవరైనా పొలిటీషియన్ బిహైండ్ ఉన్నా లేకపోతే ఇంకా పెద్ద వ్యక్తి ఎవరైనా ఉండొచ్చు, మనకు అనవసరం. మనకి యాక్ట్ని ఎన్ఫోర్స్ చేయడంలో మనం ఎంతవరకు ముందుకు తీసుకెళ్తున్నాం అనేది మనకి అన్నది మన ఎజెండా. ఓకే, అంటే వాళ్ళు చెప్పుకున్నది కానివ్వండి, కొంతమంది చేస్తున్న కామెంట్స్ కానివ్వండి, వాళ్ళు చెప్పింది బిఫోర్ వాళ్ళు ప్రజల్ని మోసం చేస్తున్నారు కాబట్టి మేము వాళ్ళని మోసం చేస్తున్నాం అని ఇమ్రాన్ సంథింగ్ ఎవరో చెప్పారు. ఒకటి, అండ్ ఇంకా ఈ జనాలు కొంతమంది వాళ్ళు మంచి పనులు చేయడానికే వాడుతున్నారు కదా డబ్బు అనేది కొంతమంది. దీని మీద ఏమంటారు? 1 minute నేను దీనికి మంచి మీ క్లారిటీ ఇస్తాను ఈ విషయంలో. సర్వే రిపోర్ట్ ఏం చెప్తుందండి? 10 లక్షల కోట్లు అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలకి ఫండింగ్గా ఇస్తున్నటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ కంపెనీస్ అని చెప్తున్నాయి. ఇప్పుడు హర్షసాయి అనే వ్యక్తి కానీ ఇంకెవరైనా వ్యక్తి కానీ ఒక ఊరిలో దేవాలయం కట్టి నేను డెవలప్ చేస్తాను అని అంటున్నాడు. ఈ అంతర్జాతీయ తీవ్రవాద సంస్థలు ఇచ్చే ఫండింగ్ తోటి నా రాముడి గుడి, నా కృష్ణుడి గుడి, నా శివుడి గుడి కట్టాల్సిన పరిస్థితి నా భారతదేశానికి ఇంకా పట్టలేదు అని నేను చెప్తున్నా. నువ్వు నిజంగా చారిటీ చేయాలనే ఉద్దేశం కోటి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, నేను ఈ విలేజ్ ని డెవలప్ చేయడానికి ఇక్కడ గుడి కట్టబోతున్నాను అని ఒక ట్రస్ట్ అకౌంట్ ఓపెన్ చేయి. ట్రస్ట్ అకౌంట్ లో ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ట్రస్ట్ అకౌంట్స్ గవర్నమెంట్ కి లెక్క చెప్పాలి ఎంత లావాదేవీలు జరిగినాయి అని. నీ పర్సనల్ అకౌంట్ లో కోట్ల రూపాయల లావాదేవీలు 100 కోట్ల లావాదేవీలు జరిపించుకొని నేను 1 కోటి రూపాయలతో గుడి కడతాను అంటే ఆ కర్మ మన భారతదేశానికి ఇంకా పట్టలేదు అన్న. దేవుడికి అంతకన్నా పట్టలేదు. ఆయన దేవుడితో వ్యాపారం ఏంది? అది కూడా దేవుడికి గుడి కట్టుకోవాలంటే రాముడు గుడి కట్టాం అయోధ్యలో. నిజంగా అలా ట్రస్ట్ అకౌంట్ ఓపెన్ చేస్తే అతని అకౌంట్ లో 10 కోట్లు రాముడు గుడి కట్టామండి. ఎలా కట్టాము? అందరూ ఒక్కొక్క రూపాయి, మీరు ఎంతో వేసి ఉంటారు, నేను ఎంతో వేసాను, అందరం వేసి రాముడు గుడి అలా కట్టాం. అలా కట్టచ్చుగా. గుడి కట్టడానికి బెట్టింగ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న డబ్బులు, బెట్టింగ్ మాఫియా దగ్గర నుంచి తీసుకొని అమాయకుల శవాల మీద వచ్చిన డబ్బులతోని గుడిలు కడతారు ఎవరన్నా? అది మంచి పనా? ఒకటి, ఆ 10 కోట్లు ఈ ట్రస్ట్ అకౌంట్ లో ఉండుంటే ప్రతి రూపాయి కూడా గుడికే ఖర్చు అవుతుంది, అతని లగ్జరీ లైఫ్ ఖర్చు అవ్వదు. దాన్ని మనం అర్థం చేసి డిజైనర్ షర్ట్లకి బుడబుక్కల కోట్లకి కాదు. ఎలా పడుతుంది ఫుల్ స్టాప్? ఇప్పుడు కొంచెం గ్యాప్ తీసుకుని కొన్ని ప్రూఫ్స్ తీసుకుని వచ్చారు. నిజంగా హర్షసాయి లాంటి వాళ్ళు అరెస్ట్ అయ్యే ఛాన్స్, జైలుకి వెళ్ళే ఛాన్స్, ఇవన్నీ కూడా ఫుల్ స్టాప్ పడే ఛాన్స్ జరుగుతుంది అంటారు? 100% జరుగుతుంది. సత్యమేవ జయతే. నాకు రేవంత్ రెడ్డి గారి మీద 100% నమ్మకం ఉంది. ఆయన ఇవాళ కాకపోతే రేపు హైడ్రాలానే ఇలాంటి బెట్టింగ్ మాఫియా మీద ఉక్కు పాదంతో దాన్ని చేసేస్తారు. డ్రగ్స్ని చేశారు. హైడ్రాతో కబ్జాగారుల గుండెల్లో నిద్రపోతున్నారు. వెరీ సూన్ ఈ బెట్టింగ్ మాఫియా గుండెల్లో కూడా ఆయన నిద్రపోతారు అని నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ అట్ ది సేమ్ టైం నాకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి మీద, ఆయన గవర్నింగ్ స్కిల్స్ మీద నేను ఆల్రెడీ ఈ రిప్రజెంటేషన్ లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది. సో అతి త్వరలో చర్యలు, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. అండ్ అంటే మీ మీద కొంతమంది పర్సనల్గా ఈ బిగ్ బాస్ ఆఫర్ అండ్ ఇంకా పొలిటికల్ ఎంట్రీ ఇటువంటి వాటి కోసం ఆయన గట్టిగా ట్రై చేస్తున్నాడు అని చెప్పేసి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పుడు అవసరం ఉందా మీకు అవి ఏమైనా? ఇప్పుడు బిగ్ బాస్ ఎంట్రీ అన్నారు. సో మీరు నన్ను బిగ్ బాస్ లో చూడరు. నెక్స్ట్ పొలిటికల్ ఎంట్రీ. ఐ డు నాట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ ఇమీడియట్. అంటే దీని తర్వాత ఇమీడియట్గా వెళ్ళిపోయి నేను సీఎం అయిపోలేను కదా, కనీసం కార్పొరేటర్ కూడా అయిపోలేను కదా. ఒక ఉద్యమం చేశాక, ఎంతో కొంత మంచి చేశాక ఒక మంచి పేరు వస్తాయి. ఆ పేరుతో ఎవరికన్నా ప్రాబ్లం ఉంటే నేను వాళ్ళని ఏమనాలి, ఏం హెల్ప్ చేయాలి? రైట్ సార్. సో ఫైనల్లీ అంటే మీరు చాలా ప్రూఫ్స్ తీసుకుని వచ్చారు. సో ఫైనల్లీ కన్క్లూషన్ ఏమిద్దాం అనుకుంటున్నారు? ఫైనల్ కన్క్లూజన్ ఒకటే అండి, ఎవరైనా సరే ఫస్ట్ ఈ చట్టాల ఇన్ఫ్లుయెన్సర్కి చెప్తున్నాను, ఏ ఇన్ఫ్లుయెన్సర్ కూడా దయచేసి ఆంధ్ర తెలంగాణలో ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అయినా సరే లీగల్ బెట్టింగ్ యాప్స్ అయినా ప్రమోట్ చేయడం ఆపండి. లేదా ఈ రోజు కాకపోతే రేపైనా సరే ఈ చట్టాలు ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినప్పుడు, ప్రాక్టికల్గా ఇంప్లిమెంటేషన్ చేయడం మొదలుపెట్టినప్పుడు ఒకళ్ళు లోపలికి వెళ్తే మిగతా వాళ్ళందరూ కూడా లోపలికి వెళ్తారు. నేను రిక్వెస్ట్ చేస్తుంది అది. మీరు ఆపితే కనీసం ఒక 20% ఆఫ్ ది క్రైమ్ రేట్ని మనం తగ్గించగలుగుతాం. అది చేస్తే చాలు, వీఆర్ హ్యాపీ. అండ్ మన భారతదేశానికి రావాల్సిన ఆర్థిక సంపదని మన భారత గవర్నమెంట్ యూజ్ చేసుకునే విధంగా చేయగలుగుతాం. దీని మీద చావులు అవుతాయి. మేము ఫైట్ చేసేది దానికోసం అండి. దీని మీద చావులు అవుతాయి. దీని మీద చావులు అవుతాయి. కుటుంబ ఆర్థిక వ్యవస్థ రోడ్డు మీద పడకుండా ఉంటుంది. అంటే ఇది హర్షసాయితోనే స్టార్ట్ అవుతుంది అనుకోవచ్చా? అవ్వచ్చు, డెఫినెట్ గా. ఎందుకంటే ఇప్పటికీ కేవలం ఈ ఇంటర్వ్యూస్ ఎప్పుడైతే స్టార్ట్ అయినాయో, ఇతను ఎప్పుడైతే పర్సనల్ గా అటాక్ చేయడం మొదలు పెట్టారో,
ఇతనికి సపోర్ట్గా ఉన్నటువంటి అతను లేదా అతను పెట్టిన అప్లికేషన్స్ లింక్ ఓపెన్ చేయడం ద్వారా నష్టపోయినటువంటి వ్యక్తులందరూ కాంటాక్ట్ అవడం మొదలవుతున్నారు. వాళ్ళు సైబర్ కంప్లైంట్స్ ఇస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పటికి దాదాపు నాకే ఒక 50 ఫోన్ కాల్స్ వచ్చినాయి. ఈ 50 మెంబర్స్ మా గైడ్ లైన్స్ ప్రకారం వాళ్ళు సైబర్ క్రైమ్ రిజిస్టర్ చేయగలిగితే డెఫినెట్గా ఒక హర్ష సాయే కాదు, ఎవరైనా సరే లోపలికి వెళ్ళాల్సిందే. ఇట్స్ నాట్ అబౌట్ హర్ష సాయి. ఓకే, రైట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డెఫినెట్గా మీ పోరాటం సక్సెస్ అవ్వాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.